వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. హాయ్ గైస్, టుడే టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బిల్ గేట్స్తో బాబు భేటీ. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకైతే మా వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేయండి అనమాట. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, బిల్ గేట్స్తో బాబు భేటీ రీసెంట్గా అంటే మార్చ్ 19న ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయిన బిల్ గేట్స్ గారితో మీట్ అవ్వడం జరిగింది మార్చ్ 19న ఢిల్లీలో. ఇక్కడ ఏంటి అంటే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయిన బిల్ గేట్స్తో మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. మెయిన్గా 5 రంగాల్లో ఒప్పందం చేసుకున్నారు. ఆ 5 రంగాలు ఏవేవి అంటే వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయం. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయం. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన విషయాలే కదా. వైద్యం కంపల్సరీ, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయం అనేవి ఇంపార్టెంట్ అయిన రంగాల్లోనే అన్ని 5 రంగాల్లోనూ ఒప్పందం చేసుకోవడం జరిగింది బిల్ గేట్స్ గారితో. అలాగే ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 19న ఢిల్లీలో జరగడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం డిస్కస్ చేసినారంటే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి, అలాగే శాటిలైట్ ఆధారిత డేటాను ఉపయోగించి ఎప్పటికీ అంటే రియల్ టైం సొల్యూషన్స్ని కనుక్కోవడం కోసం ట్రై చేస్తామని. అలాగే వ్యవసాయం గురించి తీసుకుంటే మెయిన్గా పంట సాగులో, అలాగే వనరుల నిర్వహణలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. అలాగే బిల్ గేట్స్ గారు మన ఏదైతే ఏపీకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారో, అలాగే సాంకేతిక సహాయం అందించడానికి ఒప్పుకున్నారో దానికి కృతజ్ఞతగా బాబు గారు హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ ఏవైతే బాబు గారు బిల్ గేట్స్ ఫౌండేషన్తో కోఆప్ అయి ఈ డెవలప్మెంట్స్ అన్ని చేయడానికి ముందడుగు వేయడంగా జరిగింది. అది దేనికి యూజ్ అవుతుంది అంటే స్వర్ణాంధ్ర @2047ని మనం అచీవ్ చేయడం కోసం ఒక సహకారంగా మనం దీన్ని ట్రీట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొంతమంది ఏపీ గవర్నమెంట్ వచ్చేసి కొంతమంది సలహాదారుగా నియమించడం జరిగింది. అది వచ్చేసి ఎవరెవరిని, ఎందుకు, ఏ కేటగిరీలో అనేది చూద్దాం. ఫస్ట్ వీళ్ళనైతే 4 మెంబర్స్ని గౌరవ సలహాదారు హోదాలో నియమించడం జరిగింది. అలాగే వాళ్ళకి క్యాబినెట్ హోదాతో నియమించడం జరిగింది. వాళ్ళు 2 years వరకు వర్క్ చేస్తారనమాట. తర్వాత కొన్ని రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని మాత్రమే దీన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో 4 మెంబర్స్ని ఏపీ గవర్నమెంట్ ఎంపిక చేయడం జరిగింది. అందులో ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది. స్పేస్ టెక్నాలజీలో ఎవరైతే మంచి నిష్ణాతులై ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఒక స్పేస్ టెక్నాలజీకి వచ్చేసి సోమనాథన్ గారు. ఈయన వచ్చేసి ఇస్రో చైర్మన్గా 2022 నుంచి 2025 వరకు, అంటే రీసెంట్గానే ఆయన దిగిపోవడం జరిగిందనమాట. ఆయనని మనకి స్పేస్ టెక్నాలజీకి గౌరవ సలహాదారుగా నియమించడం జరిగింది. ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నాడంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఈయన నియమించినారు స్పేస్ టెక్నాలజీకి అంటే, ఆయన ఏదైతే స్పేస్ టెక్నాలజీలో ఏమైనా సలహాలు ఇవ్వడం, దాన్ని డెవలప్ చేయడం కోసం సలహాలు ఇవ్వడం, ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే దాని గురించి, దీన్ని ఏదైతే స్పేస్ టెక్నాలజీ ఉందో దాని డెవలప్మెంట్లో తాను కూడా పాలు పంచుకోవడం జరుగుతుందనమాట. తర్వాత వచ్చేసి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. ఇందులో వచ్చేసి సతీష్ రెడ్డి గారిని మనం సలహాదారుగా తీసుకోవడం జరిగింది. ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే డిఆర్డిఓ చైర్మన్గా గాను అందులో వర్క్ చేయడం జరిగింది. డిఆర్డిఓ చైర్మన్గా, అలాగే రక్షణ శాఖ మంత్రిలో కూడా ఈయన సలహాదారుగా వర్క్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి చేనేత హస్తకళ. ఆల్మోస్ట్ అందరికీ ఈ పేరు తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. సుచిత్ర ఎల్లా గారు వచ్చేసి ఈమెను మనం చేనేత హస్తకళ అనే అంశానికి ఆమె సలహాదారుగా తీసుకోవడం జరిగింది. ఈమె ఎవరు అంటే భారత్ బయోటెక్ ఉంది కదా, దాని స్థాపనలో ఈమె కూడా ఒక మెంబర్ అనమాట. తర్వాత సుచిత్ర ఎల్లా గారు 2002లో ఆయన భర్త అయిన కృష్ణ ఎల్లా గారితో కలిసి పద్మభూషణ్ అనే అవార్డుని పొందడం జరిగింది 2002లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్కి సలహాదారులుగా ఎవరు నియమించారంటే కేపీసీ గాంధీ గారిని మనం
దానికి ఫోరెన్సిక్ సైన్స్కి సలహాదారునిగా నియమించడం జరిగింది. ఆయన ఏంటి అంటే ఆల్రెడీ ఆయన ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారునిగా ఏపీ, వెస్ట్ బెంగాల్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్క్ చేయడం జరిగింది. అలాగే ఆయన ట్రూత్ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ దాన్ని ఆయన చైర్మన్గా నడపడం కూడా జరుగుతుంది. సో ఈయనకు ఎవరైతే కేబీసీ గాంధీ ఉన్నారో ఆయనకు ఫోరెన్సిక్ ల్యాబ్లో చాలా అనుభవం ఉందన్నమాట. అందుకని ఆయనను సలహాదారుగా నియమించడం జరిగింది. సో వీళ్ళంతా కూడా మనకి క్యాబినెట్ హోదాతో నియమించబడ్డ వాళ్ళు. అలాగే వాళ్ళు 2 years వర్క్ చేస్తారు. ఎవరికైతే ఏ కేటగిరీలో నియమించడం జరిగిందో ఆ అంశం యొక్క ఏదైతే ఏ కేటగిరీ యొక్క కింద నియమించారో ఆ కేటగిరీ యొక్క డెవలప్మెంట్ కోసం, ఆ కేటగిరీని డెవలప్ చేయడం కోసం వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారిశ్రామిక అభివృద్ధికి మైలురాయి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు రీసెంట్గా దీని గురించి పేర్కొనడం జరిగింది. ఏంటంటే అశోక్ లేలాండ్స్ అనే కంపెనీ వాళ్ళు మన ఎక్కడైతే కృష్ణా జిల్లాలో మల్లవల్లి వద్ద ఒక ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ ఎందుకు అంటే బస్సెస్ తయారు చేయడం కోసం అంటే బస్సుల్ని నిర్మించడం కోసం ఈ ప్లాంట్ని అశోక్ లేలాండ్స్ వారు ప్రారంభించడం జరిగింది. ఏదైతే అశోక్ లేలాండ్స్ చైర్మన్ వచ్చేసి ధీరజ్ జీ హిందూజా అనమాట. అలాగే ఈ ప్లాంట్ కోసం ఏదైతే మల్లవల్లిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ కోసం 75 ఎకరాలని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనివల్ల 1 yearకి 4,800 అంటే 4,800 బస్సులను తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫస్ట్ ఫేజ్లో 600 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే సెకండ్ ఫేజ్లో 1,200 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని March 19th లోకేష్ గారు కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోకేష్ గారు ఏమని చెప్తున్నారంటే 9 నెలల్లో మొత్తంగా 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఏపీకి రావడం జరిగిందనమాట. ఏపీకి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల్లో ఏపీకి రావడం జరిగింది. అలాగే వాటి వల్ల 4 లక్షల ఉద్యోగాలను కల్పించే వీలుందని కూడా ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏ కంపెనీ అంటే అశోక్ లేలాండ్స్ వాళ్ళు కృష్ణా జిల్లాలో అయిన మల్లవల్లి వద్ద ఒక ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. అది బస్సెస్ని తయారు చేయడం కోసం 1 yearకి 4,800 బస్సులు తయారు చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అంటే ఫస్ట్ ఫేజ్లో 600 మందికి, సెకండ్ ఫేజ్లో 1,200 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని కూడా చెప్పడం జరిగింది. లోకేష్ గారు దీన్ని March 19th ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎయిర్ ట్యాక్సీ ఇన్ ఏపీ అనమాట. ఎయిర్ ట్యాక్సీ ఇన్ ఏపీ వచ్చేసి రీసెంట్గా ఎయిర్ ట్యాక్సీని కనుక్కోవడం జరిగింది. అంటే ఇది ఫ్లై చేస్తుంది, అలాగే రోడ్ మీద కూడా రన్ చేస్తుంది అనమాట. దాన్ని రీసెంట్గా ఏపీలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి గుంటూరుకు చెందిన ఒక అబ్బాయి ఉన్నాడు. తను అమెరికా వెళ్ళి రోబోటిక్స్లో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఏదైనా క్రియేటివ్గా క్రియేట్ చేయాలని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి దీన్ని స్టార్ట్ చేసినామంట. ఆయన స్టార్ట్ చేసిన సంస్థ ఏదంటే మ్యాగ్నమ్ స్వింగ్. ఆయన పేరు ఏంటి అంటే చావా అభిరామ్ అనమాట. ఈయన గుంటూరుకు చెందిన వ్యక్తి. ఆయన వచ్చేసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది, మ్యాగ్నమ్ స్వింగ్స్ సంస్థ. ఇది వచ్చేసి 2019లో స్థాపించాడు. ఎక్కడ అంటే గుంటూరులో నల్ల చెరువురు సమీపంలో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే దీని స్పెషాలిటీ ఈ ఎయిర్ ట్యాక్సీని ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ మోటార్, ఆ మోటార్ తప్ప మిగతా పరికరాలన్నీ కూడా ఆంధ్రాలోనే తయారు చేసినాయి అనమాట. అలాగే ఇక్కడ ఏంటి అంటే పైలట్ లేకుండా మనకు వెహికల్ని నడపడానికి అలో ఇవ్వరనమాట. దానికోసమని ఆయన అలాగే 2 లేదా 3 seats ఉండే ఒక ట్యాక్సీ మోడల్లో దీన్ని తయారు చేయడం జరిగింది. రీసెంట్గా మనకి దీని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు 2 seats ఉన్న ఏ ట్యాక్సీని ప్రారంభించారు, అది సక్సెస్ కూడా అయిందనమాట. ఇక్కడ వచ్చేసి 2 seats ఉన్న ఏ ట్యాక్సీని V2గా పిలుచుకోవడం జరుగుతుంది. ఇది 40 kilometers వరకు వెళ్తుంది. అలాగే
ఫ్లయింగ్ అయితే 1000 అంటే 1000 అడుగుల వరకు కూడా ఫ్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మోడల్ వచ్చేసి X4గా పిలుచుకుంటాం. ఇందులో 3 సీట్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి 300 కిలోమీటర్స్ వరకు రన్ చేసింది. అలాగే మనం హైట్ చూసుకుంటే 20,000 ఎత్తు వరకు కూడా ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీన్ని వీలైనంత తొందరగా తీసుకురావడం జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఫస్ట్ మోడల్ V2 ఉందో అది మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 crores ఉండొచ్చని, అలాగే సెకండ్ మోడల్ X4 చెందినదైతే ఆల్మోస్ట్ 8 crores ఉండొచ్చని కూడా వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇంకా 2-3 లేదా 3-4 ఇయర్స్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేలాగా చూస్తామని చావా అభిరామ్ కూడా చెప్తున్నాడు అనమాట. సో ఇది కూడా ఇది ఏంటి అంటే ఏపీలో తయారు చేయడం వల్ల మనకి అంటే వేరే ఇంకా చైనాలో వేరే కంట్రీస్లో కూడా వీటి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకే ఇది ఒక తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు ఒకటి. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈయన ఏమని చెప్తున్నారంటే చావా అభిరామ్ గారు, దీన్ని మేము వాళ్ళు వాడడమే కాకుండా విక్రయించడానికి కూడా రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక న్యూ డెవలప్మెంట్గా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2 బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. మార్చి 19న 2 బిల్లుల్ని ఏపీకి సంబంధించిన 2 బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు వచ్చేసి 2025 బిల్లు. దీన్ని అలాగే ద్రవ్య బిల్లుని ఆమోదించడం జరిగిందనమాట. ఫస్ట్ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుని చూసుకుంటే మనం దీన్ని మార్చి 19న ఆమోదించడం జరిగింది శాసనసభ. దీన్ని ఎవరు అంటే ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సభ ఆమోదించడం కూడా జరిగింది. దీని గురించి తీసుకుంటే ఎవరైతే అంటే టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళని స్వచ్ఛందంగా బదిలీలు చేయాలనే దాని మీద చర్య తీసుకోవాలనేసి ఈ బిల్లుని సవరించడం జరిగిందనమాట. అలాగే ఏదైతే ఉపాధ్యాయ బదిలీ క్రమబద్ధీకరణ బిల్లు మనం ఇప్పుడు తీసుకొచ్చినాం కదా, అది ఆల్రెడీ కర్ణాటక, అస్సాం, ఉత్తరాఖండ్లో అమలులో ఉందన్నమాట. తర్వాత వచ్చేసి క్యాడర్ సర్వీస్కి ఇంతకుముందు ఏమైందంటే క్యాడర్ సర్వీస్ వాళ్ళకి 1 పాయింట్ ఇచ్చేవాళ్ళు, కానీ దాన్ని 0.5 పాయింట్స్కి తగ్గించినారు. ఎందుకంటే ఇక్కడ వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక కేటగిరీగా పాయింట్స్ పెంచడం జరిగిందనమాట. సో వితంతువులకి ప్రత్యేక కేటగిరీలో పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్వీస్ క్యాడర్ వాళ్ళకి 0.5 పాయింట్లో పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే పనితీరుని బేస్ చేసుకొని పాయింట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. తర్వాత ఎవరైతే కంటిన్యూస్గా ఒక ప్లేస్లోనే 8 సంవత్సరాలు పనిచేసి ఉంటారో వాళ్ళకి కంపల్సరీ బదిలీ అనేది అమలు అవుతుందన్నమాట. తర్వాత 2 ఇయర్స్ ఎక్కడైతే కంటిన్యూస్గా 2 ఇయర్స్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు బదిలీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయ బదిలీ క్రమబద్ధీకరణ బిల్లు 2025 అలాగే ద్రవ్య బిల్లు, ఈ 2 కూడా మనకి శాసనసభలో ఆమోదం పొందడం జరిగింది. నెక్స్ట్ టాపిక్